కూటమి ప్రభుత్వ అరాచకం పీక్ స్టేజ్ కు చేరిందన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జైల్లో ఉన్న జీడీసీసీ మాజీ డైరెక్టర్ గోవింద్ నాయక్ ను ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు బొల్లా బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం అరాచక పాలన, అరాచక అరెస్టులు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ సంబంధం లేనటువంటి కేసుల్లో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఇవాళ జైలుకు తరలించే పరిస్థితి చేస్తున్నటువంటి తీరు చూస్తే చాలా బాధాకరం. ఎక్కడ ఎస్టీ నాయకుడు, ఎస్టీ కులానికి సంబంధించిన చిన్న కులానికి సంబంధించిన గోవింద్ నాయక్ అనే ఒక లంబాడి నాయకుడిని ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ నెల రోజులు ఆ విధంగా అంతమంది డైరెక్టర్లు ఉంటే ఇతన్నే అరెస్ట్ చేశారు.